అందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మార్చి మాసం 26వ తేదీ గురువారం రోజున అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు సాధారణంగా కనిపించిన లోపల చాలా కీలకమైనటువంటి మార్పులను తీసుకువచ్చే రోజు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం నెమ్మదిగా మీ వైపు కదులుతుంది. ఇది ఒక్కసారి జరగదు, కానీ మీరు ఇప్పటి వరకు చేసినటువంటి కష్టానికి ప్రతిఫలం రావటం మొదలవుతుంది. ఉద్యోగంలో మీపై ఉన్నటువంటి వారి దృష్టి కూడా పడుతుంది. మీరు చేసినటువంటి పనికి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అదేవిధంగా మనసులో ఓం నమః శివాయ అని తలుచుకుంటూ మొదలు పెడదాం. అదేవిధంగా కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. మొదట్లో ఒత్తిడిగా పెరిగినట్లు అనిపించినా అది మీ యొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది. వ్యాపారం చేసే వారికి కొత్త అవకాశాలు వస్తాయి, కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు ఆలోచించి అడుగు వేస్తే లాభం మీపైనే ఉంటుంది. డబ్బు విషయానికి వస్తే ఒకవైపు ఆదాయం వచ్చినా మరోవైపు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబం లేదా అవసరాల కోసం ఖర్చు చేయవలసి కూడా ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో చిన్న చిన్న అపోహాలు కూడా రావచ్చు, కానీ మీరు ఓపికగా ఉంటే మాట్లాడే సమస్యలు కూడా సులభంగా పరిష్కరించుకుంటారు. ప్రేమలో ఉన్నటువంటి వారికి బంధం మరింత బలపడే అవకాశం కూడా ఉంటుంది. వివాహితులకు తమ భాగస్వామితో కొంత సమయం గడపడం ద్వారా ఆనందాన్ని కూడా పెంచుకోవచ్చు. మానసికంగా కొంచెం సున్నితంగా ఉండే రోజు కూడా కావచ్చు. చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచిస్తే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ ఆలోచనలను దూరం పెట్టడం, ధ్యానం లేదా దేవుని స్మరణ చేయడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా అలసట, తలనొప్పి లేదా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. కాబట్టి సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి, నీళ్లను ఎక్కువగా తాగాలి. రేపు మీ యొక్క అదృష్టం కొంతవైపు ఎక్కువగా ఉంటుందనే చెప్పవచ్చు. అదేవిధంగా ఉదయం లేవగానే కొంత అలసట, మనసులో అర్థం కానిటువంటి ఆలోచనలు తిరుగుతున్నట్లు అనిపించవచ్చు, కానీ ఇది సాధారణమే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మీపై ఉన్నటువంటి ఒత్తిడి ఇప్పుడు బయటపడుతుంది. అయితే ఈ భావన ఎక్కువసేపు ఉండదు. క్రమంగా మీలోనే ధైర్యాన్ని తెచ్చుకుని ముందుకు సాగుతారు. రేపటి రోజు ముఖ్యంగా మీ యొక్క నిర్ణయాలకు పరీక్షగా ఉంటుంది. మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే పెద్ద ఫలితాలకు దారితీస్తుంది. పని విషయానికి వస్తే ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి కూడా పెరగవచ్చు. మీపై అధికారులు మీ యొక్క పనితీరును కూడా గమనిస్తారు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పనిని కూడా క్రమంగా పూర్తి చేయడం చాలా మంచిది. కొంతమంది సహచరులు మీపై అసూయపడే అవకాశం ఉంటుంది, కానీ మీరు మీ పని మీద దృష్టి పెట్టడం ద్వారా వాటిని కూడా అధిగమించవచ్చు. రేపటి రోజు ముఖ్యంగా మీ యొక్క నిర్ణయాలకు పరీక్షగా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క పనితీరును కూడా పెద్దవాళ్ళు గమనిస్తారు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి పనిని కూడా క్రమంగా పూర్తి చేయడం చాలా మంచిది. కొంతమంది సహచరుల వలన అనుకూలత కూడా ఏర్పడుతుంది. వ్యాపారం చేసే వారికి మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటిని వెంటనే అంగీకరించుకున్నా ఒకసారి పూర్తిగా పరిశీలించడం చాలా మంచిది. ముఖ్యంగా డబ్బు సంబంధిత విషయాలలో జాగ్రత్త అవసరం. ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే ఆలోచించి ఇవ్వాలి, లేదంటే తిరిగి పొందడంలో ఇబ్బందులు కూడా రావచ్చు. ఆర్థికంగా చూస్తే రేపు పెద్ద నష్టాలు ఉండవు, కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ప్లాన్ చేయకుండా ఖర్చు చేస్తే తర్వాత ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించడం చాలా అవసరం. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సరైనటువంటి రోజు. కొద్దిగా ఆగి ఆలోచించడం చాలా మంచిది. కుటుంబ విషయానికి వస్తే కొంత ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం ఉండవచ్చు. ఇంట్లో చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది. మీరు కోపాన్ని నియంత్రించకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న అపార్థం కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. అయితే మీరు
మీరు సహనం పాటిస్తే రోజు చివరికి పరిస్థితి సర్దుకుంటుంది. ప్రేమలో ఉన్నటువంటి వారికి రేపు కొంత భావోద్వేగంగా ఉంటుంది. మీ యొక్క మనసులో ఉన్నటువంటి అనుమానాలు బయటికి రావచ్చు. మీరు మీ యొక్క భాగస్వామితో ఓపెన్గా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కరించుకుంటారు. దాచిపెట్టడం వలన మాత్రమే సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్య విషయానికి వస్తే రేపు కొంత జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువగా ఆలోచించడం వలన వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. సరైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. విద్యార్థులకు రేపు కొంత ఫోకస్ కూడా ఉంటుంది. చదువుపై దృష్టి కేంద్రీకరించడం కొంచెం కష్టంగా అప్పుడప్పుడు అనిపించవచ్చు. అయితే చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ చదివితే మంచి ఫలితాలు కూడా పొందవచ్చు. పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు మరింత క్రమశిక్షణతో ఉండాలి. ఆధ్యాత్మికంగా చూస్తే రేపు మీకు అంతర్గత శాంతి కూడా పొందే అవకాశం ఉంటుంది. కొద్దిసేపు ధ్యానం చేయటం, దేవుని స్మరించడం ద్వారా మీ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు. అదే విషయం మీకు స్వయంగా కూడా అర్థమవుతుంది. స్నేహితులతో బంధాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది. కొంతమంది మీకు నిజంగా సహాయాన్ని చేస్తారు, మరికొంతమంది మీకు దూరం అవుతారు. ఇది సహజమైనటువంటి పరిణామం కాబట్టి ఎవరిని నమ్మాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. మొత్తం మీద రేపటి రోజు ఈ యొక్క రాశి